ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. పరిశుద్ధుడు సర్వోన్నతుడు మనల్ని ప్రేమించి మనకు నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని బలపరచడానికి దిగి వచ్చిన ఆ పరిశుద్ధుని వాక్యం అందుకొని ఆయన మహిమపరుస్తూ ఈ దినాన్ని మనము ఆశీర్వాదంతో అందుకొని ముందుకెళ్దామండి. ఆ మాట ఏదై ఉన్నదనంటే నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్యము, అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను అని దేవుడు ఈ దిన వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. 6వ అధ్యాయము 1వ వచనము నిర్గమకాండములో. ఇక్కడ దేవాది దేవుడు ఫరోను గురించి మోషేతో మాట్లాడుతున్నాడండి. ఏమని సెలవిస్తున్నాడు? ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. ఆ తర్వాత బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పాను అని ఇక్కడ ఫరోను గురించి దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలండి. ఇక్కడ మోషే ఎందుకు అంటే, మోషే ఏం అడగకుంటే దేవుణ్ణి ఈ మాట చెప్పి దేవాది దేవుడు మోషేను బలపరుస్తున్నాడు. ముందున్న మ్యాటర్ అంతా మనకు తెలిసిందే కదండి. ముందున్న వాక్యాలన్నీ ఏంటిది అని అంటే, మండుచున్న పొదలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడి, ఆ తర్వాత ఐగుప్తులో బంధించబడి బానిసలుగా ఉన్న నా ప్రజలు ఇశ్రాయేలీలు మొరపెడుతున్నారు, సో వారిని నేను విడిపించడానికి నేను ఎన్నుకుంటున్నానని చెప్పి దేవుడు సిద్ధపరచుకుంటున్నానని చెప్పినప్పుడు మోషే, నేను నోటి మాంద్యము గలవాడను, నేను మాట్లాడలేనయ్యా, నేను నత్తోడిని, నేనే వెళ్తాను ప్రభు అని అన్నప్పుడు, నీవు కాదు ఏది చేసినా అన్నీ నేను నిన్ను పెట్టి చేస్తాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు మోషేను బలపరిచి అక్కడికి నడిపిస్తాడు. నడిపించిన తర్వాత వెళ్ళిన ప్రతిసారి దేవుడే మోషే హృదయాన్ని కఠినపరిచిన క్షణమున ఇతను వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఐగుప్తుల్లో నుంచి తన దేవుడి ప్రజలను ఆయన నడిపించలేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఈయన వెళ్ళినప్పుడంతా మోషే ఫరో అడ్డగిస్తాడు కాబట్టి. ఇప్పుడు ఇతనికి అయినా కూడా దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అయినా దేవుని మాట మీద ఆధారపడి మోషే దేవుడు వెళ్ళమన్న ప్రతిసారి కూడా వెళ్ళేసి వస్తున్నాడు. వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి ఉట్టి చేతులతోనే మోషేను వెనుకకు నడిపిస్తున్నారు. ఆ తర్వాత అవన్నీ చేసినప్పుడు అప్పుడు మోషే దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ప్రతిసారి నన్ను వెళ్ళమంటావు, అక్కడున్న నీ ప్రజలను విడిపించడం నీ చిత్తము అని అన్నావు, ఎక్కడో అరణ్యములో నేను గొర్రెలు కాసుకుంటుంటే అక్కడ నన్ను పిలిచి నువ్వు అక్కడ మొరపెడుతున్న ప్రజలకు విడుదలనివ్వడానికి నిన్ను నేను నడిపిస్తున్నానని సెలవిచ్చావు. నేను నిన్ను అడగలేదు, కానీ నీ ప్రణాళిక ఉందని నువ్వే బయలుపరిచావు, నడిపించావు. మరి వెళ్ళిన తర్వాత ఎందుకయ్యా మోషే ఫరో అంత కఠినంగా ఉన్నాడు, మరి నేను అతన్ని తీసుకొని రాలేకపోయాను కదా, మళ్ళీ నన్నే ఎందుకు పంపిస్తున్నావు నువ్వు? ఈసారి కూడా నేను వెళితే మళ్ళీ అతను కఠినంగా ఉండడనే గ్యారంటీ ఏముంది? మళ్ళీ ఈసారైనా నేను పోతే తన ప్రజలను నాకు అప్పగిస్తాడని ఏముంది? లేదు కదా, ఈసారి కూడా నేను ఓడిపోవచ్చు కదా అని దేవుని దగ్గర మాట్లాడతాడండి, అడుగుతాడు. అప్పుడు ఆ ఫరోను గురించి మోషేతో దేవుడు మళ్ళీ మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు చెప్పిన సారాంశమే ఇప్పుడు చదవబడిన వాక్యం. అదే, అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను నడిపిస్తున్నా సరే, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఫరోకి ఏమవుతుందో నీకు తెలియదు, కానీ నేనేం చేయబోతున్నావో నేను చేసేదాన్ని బట్టి నువ్వు కూడా గ్రహిస్తావు, నువ్వు కళ్ళతో చూస్తావు అని ముందు మోషేను దేవుడు బలపరుస్తున్నాడు. తర్వాత బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. ఎవరు? ఫరో. ఇప్పుడు బలమైన హస్తము చేత ఎవరైతే నిన్ను అడ్డగిస్తున్నారో, ఎవరైతే నీ మాట వినకుండా వెళ్ళిన ప్రతిసారి నిన్ను ఒట్టి చేతులతో రావాల్సిన పరిస్థితి నీకు వస్తుందో, అతని బలమైన హస్తమును అతడు ఆ బలమైన హస్తముతోనే తన ఆధీనములో ఉన్న ఆ ప్రజలను నడిపిస్తాడు, పంపిస్తాడు అని, పోనిచ్చును అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని
తోలివేయునని మోషేతో అనెను అని దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. అంటే అతనికి బలమైన హస్తముతోనే బంధించబడినటువంటి ఆ ప్రజలను మళ్ళీ అతను అక్కడి నుంచి తోలేస్తాడు. కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు పోతే అక్కడ నేను చెయ్యబో కార్యాన్ని మాత్రమే నువ్వు నిశ్చయంగా చూస్తాను అన్న ఆలోచనతో ముందుకెళ్ళయ్యా, మిగతాదంతా నేను చేస్తానని దేవుడు బలపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము నీ దగ్గరికి ఎందుకు దేవుడు తీసుకొని వచ్చాడు? నువ్వు విసిగిపోయి ఉన్నావా నీ సమస్యలను బట్టి? నువ్వు బలహీనపడుతున్నావా నీ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి? నువ్వు కృంగిన స్థితిలో కన్నీళ్లు కారుస్తూ గుండెలు బాదుకుంటూ దేవుని దగ్గర ఆశతో ఎదురు చూస్తూ వేదనతో కనిపెడుతున్నావా? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు దేవుని దగ్గర ఈరోజు? ఏంటి ప్రభా, నువ్వు చెప్పినట్టు ఉపవాసాలు ఉంటున్నాను, నువ్వు చెప్పిన విధంగానే చర్చ్కి వెళ్ళేసి వస్తున్నాను, నువ్వు చెప్పిన విధంగానే ప్రతి ప్రేయర్ మీటింగ్లో నేను అటెండ్ అవుతున్నాను, నువ్వు చెప్పిన విధంగానే వాక్యం చదువుతున్నాను, నువ్వు చెప్పిన విధంగానే మోకరిల్లి ప్రార్థన చేసుకుంటున్నాను, అన్నీ నువ్వు చెప్పిన విధంగానే చేస్తున్నాను కదా ప్రభా, నాకెందుకు ప్రతిసారి అపజయము, నాకెందుకు ప్రతిసారి ఓటమి ప్రభా అని నువ్వు అనుకుంటున్నావా దేవుని సన్నిధిలో? దేవుడు ఏమంటున్నాడు? 8:37 రోమాపత్రికలో, క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు కదా వాక్యము ద్వారా దేవుడే. మరి ఆ క్రీస్తే ఈరోజు నీ పక్షంగా నిలిచి నీకు విజయం ఇస్తానని మాట్లాడుతూ ఈ మాట నీ దాకా తీసుకొని వచ్చాడు. స్వీకరించగలవా? అందుకే అక్కడ మోషేతో ఫరో గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నీకెందుకయ్యా బాధ? నడిపిస్తాను, నేను కదా నిన్ను నడిపించేది. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా ఓటమిని ఎందుకు గుర్తు చేసుకుంటావు? అపజయాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావు? నువ్వు గెలవలేదని ఎందుకు గుర్తు చేసుకుంటావు? నిన్ను ప్రారంభం నుంచి నడిపించిన వాడు నేనే. అంటే మొదటి దినముననే నిన్ను అక్కడికి వెళ్ళి ఐగుప్తుకు నడిపించింది నేనే కదా. మరి ఆనాటి నాలో ఏ మార్పు లేదు కదా ఆ దినం మొదలుకొని. ఇప్పుడు కూడా నేనే చెప్పి నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఫరోను గురించి భయపడడం ఏంటి? నువ్వు వెళితే నీకు కార్యం చేయనన్నానా? కానీ ఈరోజు నేను నీకు చెప్తున్నాను చూడు, ఆ ఫరో నేను చేయబోదానిని నీవు నిశ్చయంగా చూస్తావు. ఈరోజు నేనేం చేస్తానో నువ్వు చూస్తావు అని మోషేతో దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు చేసే బలమైన కార్యము నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు చూస్తావా? నిశ్చయంగా కార్యమును చూడాలన్న ఒక నిశ్చయతతో నువ్వు ఉన్నావా? ఇక్కడ ఫరోను గురించి దేవుని దగ్గర ఈ మాట అందుకున్నాడు మోషే, వెళ్ళాడు, విజయాన్ని పొందుకొని వచ్చాడండి. మరి నువ్వేమై ఉన్నావు? నువ్వు కూడా అదే నిశ్చయతతో నిలబడితే నీ శత్రువు హస్తమే నిన్ను విడిచిపెట్టిపోవడాన్ని నువ్వు కూడా చూస్తావు. నీ శత్రువు ఓటమిని నువ్వు కూడా చూడబోతున్నావు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నిన్ను బలపరచువాడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించేవాడు నీకు ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి ఆయన మహిమపరిచి ఈ వాక్యం నాదేనని అందుకొని ముందుకెళ్ళు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము. దేవానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. మా తండ్రి, నా యేసయ్య, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా ధైర్యం తెచ్చుకొని నీ కృపల వర్ధిల్లడానికి సహాయం చేయండి. దినదినము మా విశ్వాసాన్ని అయ్యా ఇదిగో తండ్రి నైనా నీవే ప్రభ ఉన్నతమైన స్థితిలో ఉంచి మమ్మల్ని నడిపించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున మా ఈ ప్రార్థన అడుగుచుండగా ఈరోజు ప్రభ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంటర్ 10th ఎగ్జామ్స్ రాయిపోతున్న వారిని మీ కొరకు సిద్ధపరచుకొని జ్ఞానం ఇచ్చి లేవనెత్తండి ప్రభ. ఈరోజు ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, ఎవరైతే యానివర్సరీలు చేసుకుంటున్నారో వారినందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపతో కూడిన చిత్తమును వారి పట్ల నెరవేర్చి మీరే ముందుకు నడిపించమని మా అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ మిమ్మల్ని మాత్రమే కనపరుచుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అడుగులను క్రమపరచి నా హృదయమును స్థిరపరచి నీదు రక్తములో నన్ను శుద్ధుని చేసితివే.